కొర్నేలి అనే వ్యక్తి యూదుడా అంటే యూదుడు కాదు. ఇతను ఎవడంటే యూదేతరుడు అంటే అన్యుడు. ఇతని జాబ్ ఏంటంటే రోమా సైన్యంలో ఒక శతాధిపతి. దేవుడు ఇతని గురించి ఏం చెప్తున్నాడంటే ఇతడు భక్తిపరుడు అని చెప్తున్నాడు. కొర్నేలి జీవితం గాని, కొర్నేలి ఉన్నటువంటి పరిస్థితులు గాని మనం చూస్తే అప్పటికి ఎలాగంటే క్రైస్తవులు అంటే క్రీస్తుని నమ్మిన వారిని చంపేటువంటి దినాలు అవి. ఒక గ్రంథం లేదు, ఒక సంఘం లేదు, ఒక సహవాసం లేదు. అతడు పని చేస్తుందేమో ఎక్కడో రోమా సైన్యంలోనూ రక్షణ పొందినటువంటి వ్యక్తి అంట భక్తిపరుడుగా ఉన్నాడంట. రక్షణ పొంది కూడా మనం దేవుని దగ్గర రాలేకపోతున్నాం. రక్షణ పొందకుండానే దేవుని దృష్టిలో ఇతను పొందుకున్న అవార్డు ఏంటంటే భక్తిపరుడు. ఇప్పుడు మన దేవుడు చెప్పమంటే మనల్ని ఎంతమంది గురించి చెప్తాడు చెప్పండి. భక్తి జీవితం మనం ఇస్తున్నామంట. దేవుని చేతిలో ఉండాల్సిన ఆ యొక్క పరిశుద్ధ గ్రంథపు మాటలు మన చేతిలోకి వచ్చినప్పటికీ మన చేతిలో పెట్టుకొని దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలుగా మనం భావించకుండా ఇది ఒక అలంకరణ అయిపోయింది మనకి ఈరోజు పరిశుద్ధ గ్రంథం.